నేత చంద్రబాబు రా కదలిరా అంటూ ఏపీలో పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆయన ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి రెండవ విడత పర్యటనలు ఈ నెల నుంచి మొదలు పెడుతున్నారు. గత 10 ఏళ్లుగా గెలవని మాడుగులలో సభను వ్యూహాత్మకంగా పెట్టడం ద్వారా బాబు అక్కడ సైకిల్ జోరు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆశావాహులు హడావిడి ఎక్కువ ఉంది. బాబు కళ్ళల్లో పడి టికెట్ ఖరారు చేసుకోవాలని ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. టీడీపీలో ఇద్దరు మాజీ మంత్రులు బాబు ప్రసన్నం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీడీపీలో చాలా కాలం ఉండి బయటకు వచ్చిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మళ్లీ ఆ పార్టీలో చేరిపోయారు. ఆయన తన కుమారుడి కోసమే గత 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నారు. చట్టసభలో కుమారుని కూర్చోబెట్టాలన్నది దాడి తాపత్రయం. వైసీపీ దాడి కుమారుడికి 2014లో టికెట్ ఇచ్చినా ఓటమి పాలు అయ్యారు. 2019లో టికెట్ లేదని చెప్పేసింది. 2024లో కూడా ఇవ్వకపోవడంతో అలిగి టీడీపీ వైపు దాడి కుటుంబం వచ్చేసింది. టీడీపీలో అనకాపల్లి సీటుకు పోటీ తీవ్రంగా ఉంది. ఆ సీటు ఎటూ దక్కదు. దాంతో మాడుగుల మీద దాడి ఫ్యామిలీ కన్నేసింది అని అంటున్నారు. మాడుగులలో టికెట్ ఇస్తే ఈసారి టీడీపీని గెలిపించుకొని వస్తామని బాబుతో గట్టిగా చెప్పనుంది అని ప్రచారం సాగుతోంది. మరో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా తన కుమారుడు రాజకీయ ఎంట్రీ కోసమే పట్టుదలగా పనిచేస్తున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీ సీటును తన కుమారుడికి ఇవ్వాలని ఆయన గట్టిగానే డిమాండ్ పెడుతున్నారు. సీనియర్ నేతగా తన కుటుంబానికి 2 టికెట్లు ఇవ్వాల్సిందే అని ఆయన అంటున్నారు. చంద్రబాబు రాక నేపథ్యంలో అయ్యన్న అనుచరులు కూడా అనకాపల్లి ఎంపీ సీటు అయ్యన్న కుమారుడికి ఇవ్వాలని మీడియా ముఖంగా కోరుతున్నారు. ఇలా ఇద్దరు మాజీ మంత్రులు తమ కుమారుల ఫ్యూచర్ ని బాబు ముందు పెట్టేశారు. చంద్రబాబు మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఆయన మాత్రం సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.